ఇల్లంటే పాకే. ఇల్లంటే పాక అని అనాదిగా వస్తున్న, వినిపిస్తున్న, కనిపిస్తున్న ఎన్నో భావజాలాలు, పదజాలాలు రుజువుపరుస్తున్నాయి. ఈ విషయానికి వెళ్లే ముందు ఇందులో ఇన్వాల్వ్ అయిన సహజము మరియు వ్యవస్థల గురించి మనం అవలోకిద్దాము. సకల జీవులలో శారీరక జీవన చర్యలన్నీ ఇంచుమించు ఒకటే. అనగా ఆహారపు అవసరాలు, విసర్జక అవసరాలు, ప్రత్యుత్పత్తి అవసరాలు, విశ్రాంతి, నిద్ర, అంతర బాహ్య అవయవ వ్యవస్థలు వగైరా వగైరా అన్నీ. ఇక ఈ సకల జీవులలో ఒక్క మానవుడికే ఇతర అవసరాలు కూడా ఏర్పడ్డాయి. అవి మానసిక అవసరాలు, బౌద్ధిక అవసరాలు మరియు ఆత్మిక అవసరాలు. కాబట్టి మానవుడు ఒక్కడే ఈ ఇతర జీవులన్నింటిలోనూ మనోబుద్ధుల దృష్ట్యా భిన్నుడు. ఆత్మ శరీరముల దృష్ట్యా మానవుడు ఇతర సకల జీవరాశులకి అభిన్నుడే. కాబట్టి ఒక్క మానవుడికే ఇతర జీవరాశుల కన్నా కూడు మాత్రమే కాకుండా గుడ్డ, గూడు, విద్య, వైద్యం, న్యాయం, రక్షణ, అనుభవము అనగా ఎంజాయ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ వగైరాలు ప్రాథమికమైన అవసరాలుగా ఏర్పడ్డాయి. వాటిలో కూడు, గుడ్డల తరువాత ప్రధానమైనది గూడు. దీనినే నివాసం అంటారు, ఇల్లు అంటారు. ప్రస్తుత సందర్భంలో ఈ ఇల్లు అనేది చర్చనీయాంశం. మానవుడు మనస్సు, బుద్ధి ప్రధానుడు. కాబట్టి మనస్సు, బుద్ధులను మానవుడు అనుకుంటే శరీరము అనగా ఒళ్ళు వాటి గూడు అన్నమాట. అనగా నివాసం, కొంప, ఇల్లు వగైరా అన్నమాట. దాంట్లో వాడు ఉంటాడన్నమాట. అటువంటి వాడి శరీరంకి ఇప్పుడు మనం చర్చిస్తున్న ఇల్లు నివాసం అనగా కొంప వగైరా. కాబట్టి ఆ ఇల్లు ఎట్లా ఉండాలో చెప్పినదే మన పూర్వీకుల నడక. మనోబుద్ధులు సహజమైనవి. వీటి సహజ లక్షణాలు పూర్తిగా వికసించి అభివృద్ధి చెందాలంటే అవి సహజమైన నివాసంలో అనగా ఇంట్లో అనగా కొంపలో ఉండాలి. అదే శరీరం. శరీరం సహజమైనది అన్ని విధాలా. ఇది జీవ పదార్థంతో తయారు చేయబడింది. ఈ సహజ శరీరంలో మాత్రమే మనోబుద్ధులు మనగలవు. వీటిని ఇంకా ఏ ఎంటిటీ అనగా కంటైనర్లోనూ ఎక్కించి ఉంచలేము. అటువంటి సహజమైన జీవ పదార్థ నిర్మితమైన శరీరం మరో సహజమైన దాంట్లోనే మనగలదు, కొనసాగగలదు. అదే పాక. ఎందుకంటే ఇది మొత్తం సహజము మరియు జీవ పదార్థములైన చెక్క, నార, ఆకు, కర్ర వగైరాలతో నిర్మితమైనది. కాబట్టి ఇల్లంటే పాకే. ఈ విషయాన్ని ఎన్నో జాతీయాలు, సామెతలు, సేయింగ్స్ వగైరాలు రుజువు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు అలకగానే పండగ కాదు అనగా అలికేది పాకలో నేలనే. ఇల్లు పీకి పందిరి వేసినట్లు అనగా పీకగలిగేది పాకే, ఆ పదార్థాలతో వేయగలిగేది పందిరే. కాబట్టి ప్రతి వ్యక్తి అనగా మానవుడు వాడి ఒంట్లో, శరీరంలో వాడు ఉండాలి, వాడి ఇంట్లో పాకలో వాడు ఉండాలి.